ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విహారయాత్రకు వెళ్లారు, విగత జీవులుగా మిగిలారు. ముంబై సాగర జలాల్లో విహారయాత్రకు వెళ్లిన వారిలో 13 మంది మృతి చెందారు. వారు వెళ్తున్న ఫెరీని నావీ బోటు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు ఫెరీలో ఉన్న మిగతా వారిని నావీ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముంబై సముద్ర జలాల్లో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన వారు జల సమాధి అయ్యారు. 2 పడవలు ఢీకొనడంతో 13 మంది బలయ్యారు. ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వద్ద సముద్ర జలాల్లో ఎలిఫెంటా ఐలాండ్ వైపు నీల్ కమల్ ఫెర్రీ పయనిస్తోంది. ఇంతలోనే అకస్మాత్తుగా వచ్చిన నావికాదళ నౌక ఒకటి దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఫెర్రీ నీటిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో 20 మంది చిన్నపిల్లలతో పాటు మొత్తం 100 మంది ప్రయాణికులున్నారు. వారిలో 13 మంది జలసమాధి అయ్యారు. మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నేవీకి చెందిన స్పీడ్ క్రాఫ్ట్ బోట్ అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేవీ బోట్కు కొత్తగా ఇంజిన్ సెట్ చేశారు. దాన్ని టెస్ట్ చేసేందుకు వెళుతున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని నేవీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో 2 ఇంజిన్ మెకానిక్లతో పాటు 4 నేవీ అధికారులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నేవీకి చెందిన 11 బోట్లు రంగంలోకి దిగాయి. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఫెర్రీలోంచి పడిపోయి నీట మునిగిపోతున్న చాలా మందిని వారు రక్షించారు. మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. బోటు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్నారు సీఎం. అటు ప్రధాని మోడీ సైతం బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.